అండి, ఈరోజు మా అత్త ఉసిరికాయ పచ్చడి చేయబోతుంది. దానికి కావాల్సినటివి అడిగి తెలుసుకుందాం. ఏమేమి వేయాలి అత్తమ్మా? ఉసిరికాయలు, దాంట్లో నిమ్మరసం, అంటే కొంచెం ఒగురుగా ఉంటుందని నిమ్మరసం వేసుకోవాలా. ఒక 100 గ్రాములు ఎండుమిరపకాయలు 100 గ్రాములు వేసుకోవాలి. తర్వాత 1 స్పూను మెంతులు, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకుని బాగా వేయించుకోవాలి. ఇవి ముక్కలు చేసుకోవాలి, చిన్న ముక్కలుగా ఉసిరికాయల్ని చేసుకోవాలండి ఫ్రెండ్స్. పిండుకొని రసం తీసుకు పెట్టుకోవాలి. తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఎన్ని నిమ్మకాయలు, మనకు సరిపోయినంత నిమ్మకాయలు తీసుకున్నాము. అవి నిలవ కాదు, ఎప్పుడైనా వేసుకుని తినేయచ్చు, వారం లోపల అయిపోతుంది. ఓకే, తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్. చూడండి ప్రాసెస్ మళ్ళీ చూపిస్తాం మీకు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఉసిరికాయని ముక్కలుగా కోసేసుకున్నాము. అండ్ మిరపకాయని ఇలా ఆయిల్లో వేయించేసుకోవాలి. చూడండి, ఇది ఆల్రెడీ కొంచెం వేయించేసుకున్నాము. అలాగే ఇందాక నేను చెప్పాను కదా నిమ్మకాయ రసం. చూడండి ఫ్రెండ్స్, పిండేసుకున్నాము నిమ్మకాయ రసం. ఒక 5 నిమ్మకాయలు తీసుకొని పిండేసుకున్నాము. ఓకేనా ఫ్రెండ్స్? ఇందాక మిరపకాయలు అవన్నీ వేయించుకున్నాం కదా ఫ్రెండ్స్, అవి ఒకసారి వేయించుకున్నట్టువి మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్. దాంట్లోనే కొద్దిగా ఉప్పు, తెల్లగడ్డలు, ఒక తెల్లగడ్డ వేసుకోవాలి ఫ్రెండ్స్. మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్ బాగా మెత్తగా. ఏం చేస్తున్నావు అత్తమ్మా? కొంచెం ఈ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఉసిరికాయ ముక్కల్ని కొంచెం ఆయిల్ పోసుకొని ఇలా కొంచెంసేపు దూరలుగా వేయించుకోవాలి. వేయించుకున్న ఉసిరికాయలని మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్. అందులోనే కొద్దిగా కారం, ఇందాక మనం మిక్సీ పట్టుకున్నది నిమ్మరసం కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. దాంట్లోనే కొద్దిగా, అందులోనే కొంచెం కారం కూడా కలుపుకొని అన్నీ మిక్సీ పట్టుకోవాలి మెత్తగా. ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్ మెత్తగా. ఇప్పుడు దీన్ని తిరగమాత వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మెత్తగా. తిరగమాత కోసం నూనె వేసుకోవాలి ఫ్రెండ్స్. అది బాగా కాగాక ఆవాలు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆవాల తర్వాత జీలకర్ర వేసుకోవాలి ఫ్రెండ్స్. మెంతులు ఫ్రెండ్స్, మెంతులు, పచ్చనపప్పు ఫ్రెండ్స్. ఇవన్నీ వేయించుకోవాలి ఫ్రెండ్స్ బాగా. ఎండుమిర్చి ఫ్రెండ్స్, కరివేపాకు ఫ్రెండ్స్, వెల్లుల్లి ఫ్రెండ్స్, ఒక గడ్డ ఫ్రెండ్స్. చితక్ కొట్టుకొని నూనెలో వేసి వేయించుకోవాలి. చెప్పు. ఇంగువ ఫ్రెండ్స్, అది ఇప్పుడు ఇంగువ పోసుకోవాలి ఫ్రెండ్స్. ఇంగువ అంతా పోసేసుకోవాలి. ఒక ప్యాకెట్ 10 రూపాయల బాటిల్ అది పోసేసుకోవాలి. ఇప్పుడు పచ్చడి అందులో వేసేసుకొని కలుపుకోవాలి ఫ్రెండ్స్. షుగర్ ఫ్రెండ్స్, ఇది బీపీకి మంచిది ఫ్రెండ్స్. షుగర్కి కూడా మంచిదే ఫ్రెండ్స్. అలాగే గుండెకి, మళ్ళీ హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వడానికి కూడా పనికి వస్తుంది ఫ్రెండ్స్. మీరు తిని దీన్ని ఎలా ఉందో రుచి చూడండి మీరు చేసుకొని. మీకు కనుక నచ్చితే మా పచ్చడి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.